గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతది అని చెప్పి మూవీ డైలాగ్స్ కొట్టే పవన్ కళ్యాణ్ గాడికి ఇప్పుడు దాకా నువ్వు ఏం పీకేవు అని చెప్పేసి నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్, నిన్ను నమ్ముకుని ఎంతోమంది పిల్ల సైనిక్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే మహిళలు అవ్వచ్చు, ఈరోజు జెండా పట్టుకుంటే ఈరోజు 14 సంవత్సరాలుగా నువ్వు రాజకీయంలో ఉండి ఈ రోజుకి వేరే వాళ్ళ సంఖ కింద బతకడం తప్ప నీకంటూ ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకోలేని నువ్వు, భీమవరంలో ఓడిపోయిన నువ్వు, గాజువాకలో ఓడిపోయిన నువ్వు, తెలంగాణలో ఓడిపోయిన నువ్వు, ఈరోజు నోటాకొచ్చిన ఓట్లు కూడా సాధించుకోలేని నువ్వు, ఈరోజు మళ్ళీ పిఠాపురం అంటూ బయలుదేరిన నువ్వు అసలు ఏం పీకుదామని చెప్పేసి నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. అసలు ఇంతమంది నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? 20 సీట్లతో నువ్వు సర్దుకున్న నువ్వు రేపొద్దున్న సీఎం ఎలా అవుతావు? మొన్నటిదాకా సీఎం చేయండి అని చెప్పి అడుక్కున్న నువ్వు మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే చేయండి అని చెప్పేసి అడుక్కుంటున్నావు. రేపొద్దున ఆ ఎమ్మెల్యే కూడా కాదు, ఎంపీ అంటున్నావు. అసలు ఏంటి నువ్వు? గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అని చెప్పి మూవీ డైలాగ్స్ కొట్టే పవన్ కళ్యాణ్ గాడికి ఇప్పుడు దాకా నువ్వు ఏం పీకేవు అని చెప్పేసి నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్, నిన్ను నమ్ముకుని ఎంతోమంది పిల్ల సైనిక్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే మహిళలు అవ్వచ్చు, ఈరోజు జెండా పట్టుకుంటే ఈరోజు 14 సంవత్సరాలుగా నువ్వు రాజకీయంలో ఉండి ఈ రోజుకి వేరే వాళ్ళ సంఖ కింద బతకడం తప్ప నీకంటూ ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకోలేని నువ్వు, భీమవరంలో ఓడిపోయిన నువ్వు, గాజువాకలో ఓడిపోయిన నువ్వు, తెలంగాణలో ఓడిపోయిన నువ్వు, ఈరోజు నోటాకొచ్చిన ఓట్లు కూడా సాధించుకోలేని నువ్వు, ఈరోజు మళ్ళీ పిఠాపురం అంటూ బయలుదేరిన నువ్వు అసలు ఏం పీకుదామని చెప్పేసి నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. అసలు ఇంతమంది నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? 20 సీట్లతో నువ్వు సర్దుకున్న నువ్వు రేపొద్దున్న సీఎం ఎలా అవుతావు? మొన్నటిదాకా సీఎం చేయండి అని చెప్పి అడుక్కున్న నువ్వు మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే చేయండి అని చెప్పేసి అడుక్కుంటున్నావు. రేపొద్దున ఆ ఎమ్మెల్యే కూడా కాదు, ఎంపీ అంటున్నావు. అసలు ఏంటి నువ్వు?